లేచి నిలబడు. మీ నిద్ర నుంచి లేవండి. బెండ్ అవ్వకుండా మీ ప్యాంట్ జిప్ మీద ఉన్న కంపెనీ పేరు చెప్పగలరా? హీరో 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 హీరో. నా ఫోన్ అసలు నా మాట అంటలేదు. ఎన్నిసార్లు టైంలో చూసినా అంతా బ్లర్ అయిపోతుంది. ఇది ఒకసారికి అడ్జస్ట్ అయిపోయింది. రేపు 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 బాగా చూద్దాం. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ బాగానే ఉంటారు. ఎందుకంటే మీరు మన ఛానల్ చూస్తున్నారు. అబ్బా ఖచ్చితంగా బాగుంటారు. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. అండ్ నేను BMI గురించి చెప్పాను, చాలా ఇంపార్టెంట్ అని. ఎంతమంది చూసారో చూడండి. ఇన్ కేసు మళ్ళీ ఏమన్నా థాట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఏమన్నా మీకు తెలిసింది ఏమన్నా నేను మిస్ అయ్యి ఉన్నా, నాకు తెలిసింది ఏమన్నా మీరు కొత్తగా నేర్చుకుందైనా. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఇవన్నీ మీకు తెలియదని కాదు, ఇవన్నీ మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుందని కాదు. ఇట్స్ లైక్ ఏ మెమరీ టు అస్. కానీ ఈ పదాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేస్తున్నాం. BMR అని, BMI అని. చెల్లి ఈరోజు వచ్చే టాపిక్ BMR, ఓకే ఓకే అర్థమైంది. బేసల్ మెటబాలిక్ రేట్. ఈ BMR అనేది ఏంటంటే మన మెటబాలిజం బాడీలో ఏముంది అని చెప్పి చూస్తుంది అనమాట. ఈ మెటబాలిక్ రేట్ వల్లే మన బ్లడ్ పంపింగ్ కానీ, బ్రీతింగ్ కానీ, ఆర్గాన్స్లోకి బ్లడ్ సప్లై కానీ, వెయిన్స్ నుంచి ఆక్సిజన్ వెళ్ళడం కానీ, ఎనర్జీస్ ప్రతి ఆర్గాన్ యూటిలైజ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ ఈ మెటబాలిజం మీద డిపెండ్ అయి ఉంటాయి. దాన్ని మెజర్ చేసేదే BMR, బేసల్ మెటబాలిక్ రేట్. సో ఇందులో డైజెషన్ అనేది జనరల్గా 10% ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ ద్వారా 20 to 30% ఎనర్జీ అవుతుంది. బట్ మిగతా 70% ఆఫ్ ఎనర్జీ యూజ్ చేసుకునేది మన BMR, బేసల్ మెటబాలిక్ రేట్. దాన్ని కొలిచేది, ఆ మెటబాలిజం కొలిచేది BMR అనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే TDEE అని ఉంటుంది, టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. ఈ టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది నీ బాడీలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎన్ని క్యాలరీస్ తింటున్నావు, ఆ క్యాలరీస్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, దాని త్రూ ఎనర్జీ ఎలా సప్లై చేయాలి అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అండ్ మెయిన్గా TDEEలో నువ్వు 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నువ్వు వెయిట్ తగ్గాలనుకుంటున్నావు అనుకో, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నావు అంటే నీకున్న క్యాలరీస్లో 500 తగ్గించుకుంటా. సపోజ్ నేను ఒక 3000 క్యాలరీస్ ఉన్నానంటే 500 క్యాలరీస్ కట్ డౌన్ చేసుకుని మెయింటైన్ చేస్తే అప్పుడు నాకు క్యాలరీస్ తగ్గుతాను, లూజ్ వెయిట్ అవుతాను. ఏదైతే ఈ TDEEలో BMRలో మెయిన్ ఈ మెటబాలిక్ రేట్ చేంజెస్ అయితే మన బాడీలో కూడా చేంజెస్ వస్తాయి. అండ్ మనం మెటబాలిక్ రేట్ ఇప్పుడు తగ్గాలి అనుకుంటున్నాం అంటే నేను లాస్ట్ ముందు వీడియోస్లో చెప్పాను, మనం క్యాలరీ కట్ డౌన్ చేసుకుని తిన్నాం. ఇప్పుడు క్యాలరీస్ ఎలా కొలుచుకుంటాయి అంటే 100 grams ఆఫ్ రైస్ తీసుకోండి. 100 grams ఆఫ్ రైస్ ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో జస్ట్ గూగుల్ చేయండి. ప్రతిదీ మీకు చెప్పిన వేస్ట్ ఆఫ్ టైం అంతే. జస్ట్ అలా క్యాలరీస్ మెయింటైన్ చేసుకుంటే మీరు 3000 ఉండేది 2500కి అడ్జస్ట్ చేసుకోవాలి. మీ బాడీ మెటబాలిక్ రేట్ అది తీసుకుంటుంది ఆల్రెడీ. ఆ మెటబాలిజంలో అలవాటు పడిపోయి ఉంది. ఆ మెటబాలిజం మీరు మార్చగలిగితే ఇట్ విల్ బి సో గుడ్ అనమాట. ఇంగ్లీష్ ఏంట్రా? ఇక్కడ వరకు చూశారు కదా, కొంచెమైనా ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి కుదిరితే. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? అంతే, అయిపోయింది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.
బాయ్.